వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తూ వచ్చింది. ఎందుకని క్రైస్తవులు ఇంత దిగజారిపోతూ ఉన్నారు? అన్యజనులు వారి బొమ్మలను పెట్టుకొని సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటారు వారి యొక్క విగ్రహముల ముందు. అదే విధానంలో క్రైస్తవులు కూడా సినిమా పాటలు పెట్టరు, కానీ దేవుని పాటలే మిక్స్డ్ ఫ్రూట్ అనగా ఎక్కువగా డ్రమ్స్, తర్వాత విపరీతమైన పాటలు అర్థం తెలియదు కానీ ముందు జింగ్ చిక్ జింగ్ చిక్ అనే ఆ సౌండ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఆ విధానం చూసినప్పుడు చాలా వేదన వేస్తూ వచ్చింది. ఆ వీడియో నేను చూడగానే ఏంటి ఇలాగనా అయిపోతుంది. వాళ్ళు చూడండి, ముసలి వాళ్ళు ఆ పాటలో అంత ఉద్యమం వచ్చిందా వాళ్ళకి, వారికి అంత ఉత్తేజం వచ్చిందా అనిపిస్తూ వచ్చింది. ఆ పాట ద్వారా వారు వేసే నాట్యం ద్వారా ఎవరైనా అక్కడ మేలుకుంటూ వచ్చారా? చిన్న పిల్లలు ఉన్నారు. ఓహో, మనం కూడా వేయొచ్చు కదా అనే ఒక ఆలోచన వాళ్ళలో రాదా? వాళ్ళలో అలాంటి ఆలోచన రాకుండా ఉంటుందా? ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి, ఎలా వేస్తూ వచ్చారు వారు. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఈ వీడియో చేయాలని నాకు ఆశ లేదు. నేను బాధపడుతూ ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే నేను ఈ వీడియో చేయటం వలన వారు బాధపడతారేమో అనే ఉద్దేశంతో నేను బాధపడుతూ ఒకవైపు చేస్తున్నాను. ఎందుకంటే ట్రై చేశా, వారి యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏంటిని కనుక్కుందామని ట్రై చేసే కానీ నాకు దొరకలేదండి. అయితే ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. దయచేసి అమ్మా, మీరు చేసిన ఆ పని దేవునికి ఇష్టకరంగా ఉందా, యోగ్యకరంగా ఉందా? అన్ని జనుల ఎదుట మనము దూషణ పాలవుతాం కదా, అన్ని జనుల ఎదుట దేవుని నామం దూషణ పాలవుతుంది కదా. ఆలోచిస్తూ ఉన్నారా? దయచేసి గమనించండి అమ్మా. దేవుని నామము అల్లరికి కర్త కాడు అని రాయబడింది. అల్లరికి కర్త కాదు ఆయన. ఎలాంటి వాడు ఆయన? సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త. సమాధానమైన బంధము చేత మనము దేవునితో పాలు పంచుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ పరిస్థితి ఇలాగ చేస్తూ ఉంటే దేవునికి మనం ఏ విధంగా ఖ్యాతి తేగలం? అన్యజనులు అల్లరితో చేస్తూ, అల్లరితో డ్యాన్సులు వేస్తూ విచ్చలబడి జీవిస్తున్నారు. వారిది ఒక రకమైన విధానం,
వారిది ఒక రకమైన విధానం. క్రిస్టమస్ వస్తే చాలండి, ఆ క్రిస్టమస్కి పాటలు, డ్యాన్స్ పాటలు, ఆ మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా భయంకరంగా వాయిస్తూ ఆ పాటను తీసుకొని ఆ పాట ద్వారా మంచి స్టెప్పులు వేస్తూ సినిమా వాళ్ళని ఎలా ఉంటారో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఏమాత్రం తీసిపోక అలానే జీవిస్తూ ఉన్నారు. దయచేసి క్రిస్టమస్ రాబోతుంది, మీరు కూడా అలా చేస్తారా? దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి. మీ ప్రయత్నం మీరు చేయండి మారడానికి. మనము దేవుని కొరకు ఏది చేసినా దేవుని మేలు కొరకు, ప్రయాస కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల ఉద్యమం కొరకు మనం చేయాలి. మన ఆనందం కొరకు చేస్తూ ఉంటారు చాలాసార్లు. మన ఆనందం, మన సంతోషం కొరకే అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసం వేస్తున్నారు? వారికి ఆనందంగా ఉంటుంది. ముందున్న పిల్లలు, అబ్బా వీరు ఎంత బాగా వేస్తున్నారండి, ఇంత వయసులో కూడా వేస్తున్నారండి, ఎంత బలంగా ఉన్నారండి వీళ్ళు అని అనుకోవడానికా? ప్రియమైన తల్లిలారా, గమనించండి. మిమ్మల్ని బాధపరచాలని, మిమ్మల్ని కించపరచాలని నేను వీడియో చేయట్లేదు. బాధతోనే చేస్తున్నా. ఎందుకంటే తెలుసుకుంటారు, ఎక్కడున్నారో మీరు నాకు తెలియదు, తెలుసుకుంటారనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానకు కర్త, ఆయన రక్షణకు కర్త, ఆయన అధిపతి, సర్వోన్నతుడు, సృష్టికర్త. అలాంటి గొప్ప దేవుడి యొక్క ముందు ఇలాగన వేయడం పొరపాటు, తప్పు అని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు మార్చుకుంటే మార్చుకోండి. మీరు అనుకోవచ్చు, ఈయనెవరు నాకు చెప్పడానికని. అమ్మా, ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. యవ్వనస్తులు కూడా ఈ దినాల్లో క్రిస్టమస్ వచ్చినా, భయంకరంగా ఏదైనా ఫంక్షన్స్ పెట్టినా, పార్టీలు పెట్టినా, సినిమా పాటలు ఎలాగుంటాయో అదే ప్రకారం పాటలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగానే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అది మనకు తగునా? గమనించండి, ఆలోచించండి. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. కనిపెట్టాడు దేవుడి సన్నిధిలో, కనిపెట్టి ప్రభువా నేను నీ చిత్తానుసారం జీవిస్తున్నాను లేదా అని ఆలోచించండి. దేవుడి దగ్గర ఆలోచించి అప్పుడు దేవుడిని అడిగి మీరు ముందుకు వెళ్ళండి. నా మాట కాదు కానీ దేవుడి వాక్యంలో ఎలాగుంది, దేవుని ముందు మనం ఎలా జీవించగలుగుతున్నాం అని నిర్ణయించుకొని మీరు ముందుకు సాగండి. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. చాలా వీడియోలు ప్రజలు, చాలా యవనస్తులు, ముసలివారు, పెద్దవారు అందరూ ఎలా చేస్తున్నారంటే ఇలాగనే చేస్తూ ఉన్నారు. ఇది వారికి ఆనందం. ఎదుటి వారిని సంతోషపరచడానికి సగం సగం డ్రెస్సులు వేసుకుంటారు. యవనస్తులు పిల్లలు బయటికి దింపుతారు, స్టేజీలు కడతారు, వేస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నారా? క్రైస్తవుల్లోనే ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే అన్యజనుల సంగతి ఇంత భయంకరంగా ఉంటుంది. మనమే ఒకరికి మాదిరికరంగా చూపించవలసిన మనమే తప్పిపోయి, పడిపోయి, దేనికి చేతగాక, దేనికి యోగకరంగా లేక బయటికి వెళ్ళిపోతుంటే దేవునికి దూరం అయిపోయి అన్యజనుల సంగతి ఎలా? మనము పత్రికలమంట సువార్త పఠించలేకపోయినా మన సాక్ష్యం ఇతరులకు తెలియజేస్తుంది. ఏం సాక్ష్యం చూపిస్తాం? ఏం సాక్ష్యం ఇతరులకు చూపించగలం? ఆలోచించగలుగుతున్నారా? మీ సంఘాల్లో ఎవరైనా ఇలా ఉంటే దయచేసి గద్దించండి. దైవ సేవకులారా, విశ్వాసులారా, దయచేసి వారికి తెలియచేయండి. అమ్మ ఇది కాదు సరైన క్రమం, దయచేసి జాగ్రత్తగా ఉండండి అని అడిగి వారిని దేవుని విషయంలో పెంచండి. వినలేదా? వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ కాలంలో ఎంతమంది చెప్పినా వినే పరిస్థితులు ఉండరు. మళ్ళీ వారి గురించి రచ్చ చేసి ఇదిగో ఈమె ఎలా చేస్తుంది, ఎలా చేస్తుంది అని ఇంకా మాట్లాడొచ్చు. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, తర్వాత వదిలిపెట్టండి. దేవునికి అప్పచెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడే సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను కూడా వెతికాను. వారు ఎక్కడ ఉంటారో తెలియదు, వారి అడ్రస్ తెలియదు, వారికి తెలియచేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు వారికి ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి. వారు తెలుసుకుంటారని భావిస్తుంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ ఇక ముందు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాలను నేను పంచుకుంటున్నాను. దేవుని యొక్క కాపుదల మనందరికీ తోడయండి. మనము ఇలా జీవించక సమాధానకర్త కింద ప్రభుత్వం చేస్తూ దేవుని యొక్క సేవలో ముందుకెళ్తాం.